10 గంటలకి. వచ్చే సంవత్సరం ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాల తర్వాత ఎవరు కూడా 10 తర్వాత రాకూడదు. ఇక అందరూ 10 లోపే రావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మనకు ఇది అలవాటు అయిపోతుంది ఆలస్యం రావడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా రండి. తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు, ప్రభు మనకు మేలు చేస్తాడు. ఓకే, ఆలస్యంగా వచ్చినటువంటి వారికి నెక్స్ట్ నుంచి చప్పట్లు కొడదాం మనం. ఓకే, నెక్స్ట్ నుంచి చప్పట్లు కొట్టి వారి ఆలస్యానికి కారణం తెలుసుకొని వారిని గౌరవిద్దాం నెక్స్ట్ టైం నుంచి. ఓకే ఓకే, దేవుడి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి వెళ్ళి గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గడిచిన వారం ఆ మాటను నేను జ్ఞాపకం చేశాను. సో ఆ వాక్యంలో నుండి దేవుని చిత్తమైతే కొన్ని మాటలు నేర్చుకుందాం అన్నటువంటి ఆశతో చెప్పాం. సో చాలా విషయాలు అందులోకి వెళితే లోతైన విషయాలు ఉన్నాయి. అవి చదివితే నాకే కొన్ని అర్థం కాల. సో అంత లోతుగా ఉన్నాయి. సో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి. కానీ నేను మీకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యేటట్టుగా ముచ్చటగా కొన్ని మాత్రమే జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి గలతీ పత్రికలో ఉన్నటువంటి ఈ మాటను చదివాము. సో గలతీ ప్రాంతంలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. అయితే అని స్టార్ట్ చేశాడు. అయితే అనే దానికంటే ముందు ఏవో కొన్ని విషయాలు చెప్పాడు. అక్కడ మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూసుకుంటే చాలా చక్కగా కొన్ని మాటలు అక్కడ మనకు కనబడతా ఉంటాయి. ఏమని చదవడం? మొదటి వచనం నుంచి మరియు నేను చెప్పేది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఈ మాట గడిచిన వారంలో నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. మీకు గుర్తుందో లేదా? చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఆ తర్వాత ఇంట్లో ఉన్న శిశువుకి ఏ భేదము లేదు. ఈ చిన్న పిల్లగాడు మన ఇంట్లో పెరుగుతూ, మన కుమారుడే, మన వారసుడే ఇంట్లో పెరుగుతున్నాడు. చిన్న పిల్లగాడు, చిన్న బాబుగా ఉన్నాడు. వాడికి ఏం తెలియదు, బరువు బాధ్యతలు ఏమి తెలియదు. నాన్న పోయి గ్లాస్ తీసుకురాపో అని అంటే తీసుకొస్తాడు అంతే. ఎందుకు తీసుకురమ్మన్నాడు? దాంతో డాడీ ఏం పని చేస్తాడు? వాడికి ఏం అవసరం లేదు. తీసుకురాపో అంటే వెళ్ళి ఆ గ్లాస్ పట్టుకొని వస్తాడు అంతే. ఇంట్లో పనుడు కూడా దాసునిగా ఉన్నటువంటి వాడు, లేదంటే కూలికి పెట్టుకున్నటువంటి వాడు, లేదంటే బానిసలుగా పెట్టుకున్నటువంటి వాడు, లేదంటే ఇక్కడ మనం ఏమంటాం జీతం ఉన్నటువంటి వాళ్ళను వెళ్ళి వ్యవసాయ పనిలోకి వెళ్ళి ఆ నీరు కట్టి రాపో, లేదంటే ఆ మందు కొట్టి రాపో, లేదంటే ఈ పని చేసి రాపో, లేదంటే ఈ మట్టిని తవ్వి అక్కడ పోయి అని అంటే వాడు నోరు మూసుకుని ఎందుకయ్యా ఈ మట్టిని ఎందుకు తవ్వి అటు పోయాలా అని అడగొద్దు. చెప్పిన పని నోరు మూసుకొని చేయాలా. ఇది బానిస చేసేటువంటి పని, జీతగాడు చేసేటువంటి పని, దాసులు చేసేటువంటి పని. ఇంట్లో ఉన్న పిల్లవాడు వారసుడే. వారసుడు చేసే పని ఏంటంటే వాడు కూడా మనం చెప్పిన పని అంటే అతనికి ఇతనికి ఏ భేదమి లేదు.
కానీ వయస్సు వచ్చిన తర్వాత, పెద్దవాడైన తర్వాత, బాధ్యతలు తెలిసిన తర్వాత ఆ పనుల్ని చూసినట్టుగా వారసుని చూడలేము. వారసుని చూడలేదు. సో వారసుడు కూడా అప్పుడు అడుగుతాడు, అవసరమైతే వారసుడే మనకు చక్కని సలహా ఇస్తాడు, అభిప్రాయాన్ని ఇస్తాడు. ఇవి చెప్పుకుంటూ కింద వచనములకు వచ్చేసరికి చెప్తున్నాడు. 4 వచనములకు వచ్చేసరికి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ వారసునికి, ఈ దాసునికి, చిన్న వయసులో ఉన్నప్పుడు వారసునికి దాసునికి ఏ భేదమైతే లేకుండా ఉంటుందో, ఒక కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు దాసుని వేరే, వారసుని వేరే చూసేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక వయసుకు వచ్చిన తర్వాత అప్పటికి ఇంట్లో దాసుడు ఉంటాడు, కానీ దాసుడికి ఇచ్చినటువంటి విలువ వేరే, కుమారుడికి ఇచ్చిన విలువ వేరే చేస్తాం మనం. కనుక దాసుడు ఎప్పుడు కూడా ప్రశ్నించకుండా చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కుమారుడు వయసు వచ్చిన తర్వాత మనమైనా పని చెప్తే దాన్ని ప్రశ్నిస్తాడు. డాడీ ఇది ఎందుకు, వెళ్ళురా, వెళ్ళి ఆ పని అంటే అయితే ఏమైతే డాడీ చేస్తే కొన్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నిస్తాడు, బాధ్యత కలిగి ఉంటాడు, ఇది నా పని అనుకుంటాడు, నమ్మకంగా చేసి మనకు అది సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఇతనికి ఇచ్చే విలువ వేరే, అతనికి ఇచ్చే విలువ వేరే చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపడంటే ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు? ఆ కాలము పరిపూర్ణం అవడం అంటే ఏంటి? కరెక్ట్గా మన కాలము పరిపూర్ణం ఎన్ని గంటలకు? 10 గంటలకు పరిపూర్ణం మన కాలం. 10 గంటలకు పరిపూర్ణంగా సమయం ముగిది పరిపూర్ణమైతే 10 గంటల బెల్లు కొడితే మనం ఆరాధన ఇక్కడ స్తోత్రం 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 అని స్టార్ట్ చేస్తూ ఉంటాం, ఆరాధన ప్రారంభిస్తూ ఉంటాం. అది మనకు పరిపూర్ణమైన టైం. అప్పుడు ఏం కావాలా? తన కుమారులందరూ రావాలా కదా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. యేసుప్రభు పుట్టడానికి ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో ఆయన పంపించాడు. మనకంటూ ఒక కాలం ఉంది, ఆ కాలంలో మనం ఏం చేయాలా? రావాలా. అది మన కాలం. 10 గంటలు అనేది మన కాలం, మనం పెట్టుకున్నటువంటి కాలం. అది పరిపూర్ణమైనప్పుడు వెంటనే అక్కడ కనబడాలి మనం. అది మనం పెట్టుకున్నటువంటి కాల పరిపూర్ణమని. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టడానికి ఒక కాలము దేవుడు నిర్ణయించాడు. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. భూమి మీదకి యేసుక్రీస్తు లోకంలోనికి రావడానికి, భూమి మీద యేసుక్రీస్తు లోకంలో పుట్టడానికి, లేదంటే నీవు నేను మనం అందరూ క్రిస్మస్ చేసుకోవడానికి ఒక కాలము పరిపూర్ణము కావాలి అంట. ఆ కాలము కొరకు దేవుడు ఆది నుంచే కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ వచ్చాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు లోకములో పుట్టడానికి, యేసుక్రీస్తు లోకములో భూమి మీద అడుగు పెట్టడానికి కావలసిన ఒక స్టేజ్ని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. రాజకీయ నాయకులు ఉన్నారు, మీటింగ్ పెట్టారు అనుకో, అక్కడ ఉండి వాళ్ళు రెడీ అయినప్పటికీ, బట్టలు వేసుకొని డ్రైవరు కారు అన్ని రెడీ ఉన్నప్పటికీ ఫోన్లు చేస్తారు. అంతా రెడీ అయిందా, అంతా పర్ఫెక్ట్గా ఉందా, సెక్యూరిటీ వచ్చారా, జనాలు వచ్చారా, కరెంట్ ఉందా, మైకులు వచ్చే పనిచేస్తున్నాయా, ఇవన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి, ఓకే డన్ అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మెల్లగా కారెక్కి బయలుదేరతాడు స్టేజ్ మీదకి. అన్ని పరిపూర్ణంగా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీరు రావచ్చు అని అన్నప్పుడు రాజకీయ నాయకుడు వస్తాడు. సో దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కూడా ఒక స్టేజ్, లేదంటే ఒక పర్పస్, ఆయన ఏ పర్పస్ కోసం అయితే వస్తున్నాడో ఆ పర్పస్ పరిపూర్ణంగా రెడీగా ఉందా, ఉద్దేశం తన ఆలోచన ప్రకారంగా ఈ లోకం సిద్ధపడిందా అన్నటువంటిది దేవుడు ఒక చక్కని ప్రణాళిక వేసుకున్నాడు.
బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం చూడండి. ఆది కాండము 12వ అధ్యాయము, ఆది కాండము 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనబడతా ఉంటాయి. చాలా విషయాలు ఉన్నాయి. సో చాలా విషయాలు కాకుండా నేను కేవలం ఒక 3 విషయాలు మాత్రమే త్వరగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఆది కాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు, ఎవరి యందు? అబ్రహాము యందు ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆది కాలంలోనే దేవుడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తుగా అవతారమెత్తడానికి ఆది కాలంలోనే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అది అబ్రహాము ద్వారా. అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, అబ్రహామా, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ అధ్యాయంలో అంటాడు, ఈ దేశం నుంచి, నీ ప్రాంతం నుంచి, నీ స్వచ్ఛలం నుంచి బయటికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అక్కడ చెప్పినటువంటి ఆ మాట, దేవుడు చెప్పినటువంటి మాటను విని ఆ మాటకు తల ఉంచి అబ్రహాము బయలుదేరాడు. బయలుదేరి సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలి. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణం కావాలి. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చబడాలి. ఆ తర్వాతే ఆ కాలము పరిపూర్ణమవుతుంది. దేవుడు ఇచ్చిన అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్చబడలేదు అంటే ఇంకా కాలము పరిపూర్ణము కాలేదు. మనుష్య కుమారుడు లోకానికి రావడానికి వీలు లేదా? అందుకు ఆడ చాలా స్పష్టంగా మంచి మాట ఏముందంటే 2వ వచనంలో మరొకసారి చదువులేనా, నిన్ను ఆశీర్వదించి నీ నామమును పరస్పరంగా చెప్తున్నాడు, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు ఆశీర్వదించబడునని. ఎవరి యందు ఆశీర్వదించబడాలి? భూమి మీద ఉన్న ఈరోజు ప్రతి మానవుడు, ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి కులం, ప్రతి భాష మాట్లాడే వారందరూ కూడా ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డ వాళ్ళు? అబ్రహాము ద్వారానే ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. దేవుడు అబ్రహాముకు ఆ వాగ్దానం చేశాడు, నిన్ను నీ ఆశీర్వదించాను. బహుజనముల గురించి చెప్పలేదు, ఆయన ఒక్కని గురించే. నీ యందు ప్రజలు ఆశీర్వదించబడతారా? నీ యందు ప్రజలు దీవించబడతారా? నీ యందు ప్రజలు మేలు పొందుకుంటారు. ఇది అబ్రహాము ఒక్కని గురించే. చూడండి, ఇంకొక మంచి మాట, ఈ వాగ్దానముల గురించి కేవలం అబ్రహాము గురించి మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చాలా చక్కగా అదే గలతీ రాసిన పత్రిక ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంటది. 3వ అధ్యాయం, గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి మాట మనకు ఆడ జ్ఞాపకం చేస్తారు. 3:16లో అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానము చేయబడెను. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను అన్నట్లు
అనేకులను గురించి అన్నట్లుగా ఉందా, ఒక్కరిని గురించి అన్నట్లుగా ఉందా? ఇందాక మనం ఆది కాలంలో చదువుకున్నది ఒక్కరిని గురించే. నిన్ను అన్నాడు, మిమ్మును అనలేదా? అనేకులను గురించి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒక్కరిని గురించి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానమే యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించితే అబ్రహాము ద్వారా యేసుక్రీస్తుకు ఒక మంచి స్టేజ్ ఏర్పాటు అవుతుంది అని దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహాముతో మొదలు పెట్టాడు. అందుకు అబ్రహాము పరిపూర్ణంగా ఆశీర్వదించబడితే యేసుక్రీస్తు పుట్టడానికి ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది, ఒక స్టేజ్ తయారవుతుంది. అప్పుడు కాలము పరిపూర్ణమవుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు లోకానికి వస్తాడు. అబ్రహాము ఆశీర్వదించబడకుండా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడకుండా ఆ కాలము పరిపూర్ణము కాదు. యేసుక్రీస్తు లోకానికి రావడానికి అవకాశం లేదు. అందుకే ఆ మత్తయి సువార్తలో ఒక మాట ఇచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, ఒక మాట మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంటది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మధ్యలో 14 తరాలు వెళ్ళిపోయాయి. యేసుక్రీస్తు లోకంలో పుట్టాలి అంటే, నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకోవాలి అంటే ముందుగా అబ్రహామును ఆశీర్వదించాలి. అబ్రహాము తర్వాత 14 తరాలు, ఆ తర్వాత దావీదు తర్వాత 14 తరాలు, ఆ తర్వాత దావీదు నుంచి బబులోనికి యూదులందరూ బబులోను కొనుక్కోబడిన తర్వాత ఆ 14 సంవత్సరాలు, మొత్తం 42 తరాలు ఆశీర్వదించబడితే తప్ప యేసుక్రీస్తు కాలము పరిపూర్ణము కాదు. ఈ కాలము పరిపూర్ణం అవునప్పుడే, ఈ కాలము పరిపూర్ణం అయినప్పుడే దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి, యేసుక్రీస్తుగా ఈ లోకములోనికి ఆయన పంపించినట్టుగా మన బైబిల్ జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు లోకంలో పుట్టాలంటే మొట్టమొదటిగా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానములు నెరవేర్చబడాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలి. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఆ 12 మంది సంతానం ఇశ్రాయేలుగా తయారైపోయారు. ఇశ్రాయేలులో చాలా చరిత్ర జరిగింది. ఇశ్రాయేలులకు చాలా చరిత్ర జరిగింది, చాలా చరిత్ర ఉంది. ఆ ఇశ్రాయేలులందరినీ దేవుడు ఆదాము దగ్గర నుంచే దేవుడు వాగ్దానం చేసి తప్పకుండా యేసుక్రీస్తు లోకంలో ప్రవేశించాలి, యేసుక్రీస్తు లోకంలో పుట్టాలి అంటే అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అబ్రహాము కాలం అయిపోయింది, ఇస్సాకు కాలం అయిపోయింది, యాకోబు కాలం అయిపోయింది, ఆ తర్వాత ఇశ్రాయేలుల కాలం వచ్చింది. ఇశ్రాయేలులు దేవునిలో తిరగకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటే కొంతమంది దేవునినే తెలియకుండా బ్రతికారు. ఇశ్రాయేలులో యెహోవా అంటేనే తెలియకుండా బ్రతికారు కొంతమంది. అంత భయంకరమైనటువంటి పరిస్థితిగతిగా చాలిపోయినటువంటి ఇశ్రాయేలులు తయారైపోయారు. దేవుడు అది మర్చిపోవద్దురా బాబు అని చెప్పేసి దేవుడు వారికి ఒక మంచి నిబంధనను ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రమును తప్పకుండా ఇశ్రాయేలులు పాటించాలి. ఈ ధర్మశాస్త్రమును తప్పకుండా ఇశ్రాయేలులు పాటిస్తే వారిలో నేను ఒక దేవుడిగా ఉంటాను. ఇశ్రాయేలులు ఒకరు కాదు, అందరూ పాటించాలి. చిన్నలు పెద్దలు అందరూ పాటించాలి. ఇశ్రాయేలులకు దేవుడు ఏ కట్టడలు ఇచ్చాడో, ఏ విధులు ఇచ్చాడో, ఏ ధర్మాన్ని ఇచ్చాడో ఆ ధర్మం అంతటిని కూడా ఇశ్రాయేలులు అందరూ కూడా పాటించాలి. పాటించితే తప్పకుండా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనాల వరకు నేను ఒకవేళ ఆ ధర్మశాస్త్రమును కనుక పాటిస్తే నాకు ఏ ఆశీర్వాదాలు ఉంటాయో అవన్నీ కూడా దేవుడు అక్కడ రాసి పెట్టాడు. 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఒకవేళ దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని ధర్మశాస్త్రములను పాటిస్తే, ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తప్పకుండా పాటిస్తే వారిని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అత్యధికముగా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పోయినట్టు నీ పొలం పండుగలుగుతావా, అక్కడ నేను దీవిస్తాను. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నీ పొలములు దీవించబడతాయి, నీ పశువులు దీవించబడతాయి, నీ సమస్తము దీవించబడుతుంది. ఎప్పుడు దేవుని ఆజ్ఞలను, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి. ఆ కాలము పరిపూర్ణ కావాలి. యేసుక్రీస్తు భూలోకానికి రావాలి. యేసుక్రీస్తు భూలోకానికి రావాలి. నువ్వు నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవాలి అని అంటే తప్పకుండా ఇశ్రాయేలు ఏం చేయాలా? ఆజ్ఞలను పాటించాలి. పాటించమని చెప్పిన దేవుడు రాను 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 ఇశ్రాయేలు యెహోవాయే తెలియని ప్రజలు, యెహోవా అంటే ఎవరు అని అడిగేటువంటి ప్రజలు తయారైపోయారు ఇశ్రాయేలులోనే. దేవుడు చాలా సూచనలు చేశాడు. ఒకవేళ నీ పిల్లలు మరిచిపోతారేమో, నీ ఇంటి ద్వారబంధాలకు వాటిని రాసుకొని పెట్టుకో అన్నాడు. ఇంటి గొడవలకు వాక్యాలు రాసుకొని పెట్టాడు. మనలో చాలా మంది ఇంటికి వాక్యాలు రాసుకుంటాం, వాక్యాలు ఆ స్టిక్కర్లు తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఉన్నాయా అందరి ఇళ్ళల్లో? లేవా? కొందరి ఇళ్ళల్లో ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆ ఉన్న ఆ వాక్యాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలు మన ఇంట్లో లేవు. ఉన్నాయి 5, 6, కొంతమంది ఇంట్లో కొంచెం 10 ఉండొచ్చు. లేదు ఒక్కొక్కరింట్లో 2, 3 ఉండొచ్చు. ఆ 2, 3 వాక్యాలైనా మనకేమైనా కంటతో ఉన్నాయా? మన ఇంట్లో ఉన్న వాక్యం, మన ఇంట్లో గోడకున్న వాక్యం మనకు కంటతో ఉందా? ఉన్నాయా? కంటతో ఇంట్లో ఉన్నాయన్నీ, ఒకటి కాదు, అన్ని వాక్యాలు. ఇంట్లో 4 ఉంటే 4 వాక్యాలు, 4 స్టిక్కర్లు ఉంటే 4 స్టిక్కర్లకు ఉన్న వాక్యాలు కంటతో ఉన్నాయా? ఉంటే సంతోషం. లేకపోతే వాడమని చేయండి మీరు ఆ ప్రయత్నం. గోడ పెట్టడే కాదు, గోడ కాదు, కలిసి హృదయం ఉండాలి. ఇశ్రాయేలు చెప్పాడు, వాళ్ళు మర్చిపోతారేమో, యెహోవా వాళ్ళు ఎరగని ప్రశ్నలు తయారవుతున్నారు, మర్చిపోతారేమో, మీరు గోడలు పెట్టుకోండి, వాళ్ళకు పడుకునేటప్పుడు తింటప్పుడు మీరు బోధించండి. ఇశ్రాయేలు చెప్పాడు. ఇప్పుడు పడుకునేటప్పుడు తింటప్పుడు మనకి ఏం కావాలా? దేవుని వాక్యం కాదు, సెల్ ఫోన్ కావాలా? సెల్ ఫోన్లో యూట్యూబ్ కావాలా? జబర్దస్త్ కావాలా? పడుకుంటూ ఇలా చూసుకుంటూ సెల్ ఫోన్ ఆడ పక్కబోడు. ఇశ్రాయేలుకు దేవుడు అది తప్పకుండా మీరు ఈ కట్టడలు, ఈ విధులు తప్పకుండా మీరు పాటించండి అని చెప్పాడు. ఒకవేళ పాటించకపోతే ఏమవుతుందో కూడా చెప్పాడు. అదే అధ్యాయంలో 15వ వచనం నుంచి చూడండి. 1 నుంచి 14 వచనాల వరకు నువ్వు పాటిస్తే ఏ దీవెనలు ఉంటాయో చెప్పాడు. 15వ వచనం నుంచి అదే అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వాక్యం నుంచి పాటించకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి
నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అక్కడంతా దీవించబడతావు, దాని పై వచనాలన్నీ దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అన్నది. ఈ కింది వచనాలు 15 వచనం వచ్చిన కిందికి అధ్యాయం అంతా చివరి వచనం వరకు చూస్తే శపించబడతావు. ఇశ్రాయేలులకు దేవుడు చెప్పిన ఆజ్ఞ కాలము పరిపూర్ణం కావాలంటే నువ్వు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడవాలి. ఒకవేళ అనుసరించి నడవలేదా నువ్వు శపించబడతావు. జాగ్రత్త. దేవుడి వాక్యాన్ని అనుసరించి నడవలేదా శాపం తెచ్చుకుంటావు. జాగ్రత్త. దేవుడి తన కాలము పరిపూర్ణం కావడానికి కొన్ని ఖచ్చితమైన నియమాలు, కొన్ని ఖచ్చితమైన పద్ధతులను దేవుడు అనుగ్రహించాడు వారికి. ఆ ఖచ్చితమైనటువంటి నియమాలు, ఖచ్చితమైన ఆజ్ఞలను నువ్వు పాటించకపోతే శపించబడతావు అని చెప్పి చాలా మందిని శపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు? ఆయన కాలము పరిపూర్ణం కావాలి. ఆ తర్వాత ఇశ్రాయేలు వచ్చిండ్రు. ఇశ్రాయేలు ఆ తర్వాత మోషే నాయకత్వంలో కొంతకాలం నడిచారు. ఆ తర్వాత యెహోషువ కాలంలో నాయకత్వంలో కొంతకాలం నడిచారు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా వారు వినకపోయేసరికి మాకు రాజు కావాలని మొత్తుకున్నారు. ఇశ్రాయేలులందరూ మాకు న్యాయాధిపతులు కాదు, మాకు కావాల్సింది మాకు రాజులు కావాలి, మమ్మల్ని పరిపాలించే రాజు కావాలనుకున్నారు. వద్దురా బాబు, రాజు అయితే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి. అంటే లేదు మాకు రాజే కావాలి. సరే అని చెప్పేసి దేవుడు వారికి రాజును ఏర్పాటు చేశాడు. సౌలు రాజుని ఏర్పాటు చేశాడు. సౌలు రాజు కొంతకాలం పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదును రాజుగా పెట్టాడు. దావీదు రాజు కాలంలో మంచి పరిపాలన చేశాడు. మంచిగా ప్రజలను దేవుడి దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత చాలా మంది రాజులు మారిపోతూ వచ్చారు. ఆ తర్వాత లాస్ట్ ద గ్రేట్ అలెగ్జాండర్ ఒక రాజుగా వచ్చాడు. అలెగ్జాండర్ ఒక రాజుగా వచ్చిన తర్వాత అప్పటికి యూదులకు ఉన్నటువంటి భాష ఒకటి ఉండేది. యూదులు ఏ భాష మాట్లాడేవారు అప్పుడు? హిబ్రీ భాష మాట్లాడేటువంటి వారు. ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ వచ్చాడో రాజుగా, అలెగ్జాండర్ వచ్చిన తర్వాత చాలా సార్లు యుద్ధాలు జరిగాయి. రాజుల కాలంలో కూడా యుద్ధాలు జరిగాయి. ఈ రాజుల కాలంలో యుద్ధాలు జరుగుతూ చాలా సార్లు యుద్ధం చేసిన తర్వాత ఈ నుంచి మనం వరంగల్ మీద యుద్ధానికి వెళ్ళామనుకో, కరీంనగర్ నుంచి వరంగల్ మీద యుద్ధానికి వెళ్ళామనుకో, ఒకవేళ ఆ కరీంనగర్ నుంచి యుద్ధానికి వెళ్ళిన మనం వరంగల్ని స్వాధీనం చేసుకుంటే, వరంగల్ని ఓడిస్తే ఆ యుద్ధంలో కొంతమంది చనిపోతారు, కొంతమంది పారిపోతారు. యుద్ధానికి భయపడమో యుద్ధం చేయలేమని పారిపోతారు. కొంతమంది పారిపోలేక అక్కడే మనకు పట్టుబడతారు. ఆ పట్టుబడినటువంటి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే బలాహీనులను చంపేస్తాం. బలహీనులను ఏం చేస్తామంటే పట్టుకొని చెరపని వస్తాం. వారిని పట్టుకొని ఈ ప్రాంతానికి తీసుకొని వస్తాం. మనం ఆ ప్రాంతము ఈ ప్రాంతము మనదైపోతుంది. అట్లా ఆ అలెగ్జాండర్ కాలంలో అంత తన స్వరాజ్యంలోకి వచ్చింది. అంత ప్రపంచం అంతటిని జయించడానికి సిద్ధపడ్డాడు. ప్రపంచం అంతటిని జయించాడు. ఆ జయించినటువంటి ఆయన చివరికి ఇప్పుడు భాషను మెల్లమెల్లగా దానిని తుడిచిపెట్టి ప్రయత్నం చేసి అందరికీ గ్రీకు భాషను ఇంప్లిమెంట్ చేశాడు. జాతీయ భాషగా లేదంటే ఇంటర్నేషనల్ భాషగా దానిని గ్రీకు భాష అందరికీ నేర్పించేశాడు. చూడండి, బైబిల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యముల గ్రంథము దానికంటే ముందుగా యోహాను సువార్త 19వ అధ్యాయము
20 వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 19:20. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణములకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను. యేసు క్రీస్తుకు సిలువ వేస్తున్న సమయంలో పైలాసం రాశారు ఒకటి. అది ఏ భాషలో రాయబడదంట? హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడ్డది. చూడండి, అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అంటాడు. గ్రీకు భాష అంత సంతరించుకుంది, అంతగా వ్యాప్తి చెందింది అది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది. విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష గ్రీకు భాష మాట్లాడేది ఎవరంట? యూదులు. అసలు యూదుల భాష కాదు మాట్లాడాల్సింది. యూదుల భాష హెబ్రీ భాష. కానీ అలెగ్జాండర్ ఏం చేశాడంటే మెల్లమెల్లగా ఆ భాషనే మార్పేసేసి, ఆ భాషనే మంచిగా మరుగుపడేసి తన గ్రీకు భాషను ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మనకు కూడా చూడండి, చాలాసార్లు పిల్లలు అక్కడక్కడ తెలుగు చదువులను ఆయన అంటే ఇంగ్లీష్ మీడియం పంపించుకొని తెలుగు చదువులను అంటే మా పిల్లగాడు తెలుగు చదవడండి, తెలుగు రాదు ఆడికి. ఎందుకు? ఆడు ఇంగ్లీష్. ఏం పిసాడు? ఇంగ్లీష్. తెలుగుడే, తెలుగు భాష మాట్లాడేవాడే, ఇంట్లో తెలుగే మాట్లాడతాం. కానీ చదువుకు వచ్చేసరికి పిల్లగాడిని తెలుగు చదువులు అంటే అన్ని తప్పులే చదువుతాడు, ఇంగ్లీష్ బాగా చదువుతాడు. మళ్ళీ ఎందుకు? ఆ తెలుగు మనడికి మరుగున పడిపోతుంది. అట్లాగే అక్కడ కూడా ఆ అలెగ్జాండర్ రాజులో ఉన్న కాలంలో హెబ్రీ భాష అంతా కూడా మరుగున పడిపోయింది. అవసరమైతే ఆ ధర్మశాస్త్రం అంతటినీ ఆ హెబ్రీ భాషలో నుంచి గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసేసారు. అందరూ కూడా ఈ గ్రీక్ మాట్లాడాలా, అందరూ కూడా ఈ గ్రీక్ నే చదవాలా, అందరూ కూడా గ్రీక్ నే నేర్చుకోవాలా. అంత గ్రీక్ సామ్రాజ్యం అయిపోయింది. దేవుడి ప్రణాళికలో ఇదొక భాగం. కాలము పరిపూర్ణం కావడానికి ఇదొక భాగం, ఇదొక మెట్టు. దేశమంతా కూడా ఒకే భాష, దేశమంతా కూడా ఒకే మాట. ఆ ప్రాంతానికి ఆ స్థితికి ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు. చూడండి, ఇంకొక మాట కూడా అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 9:29లో ఒక మాట అంటాడు. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులకు మాట్లాడుచు తర్కించుచు ఉండెను. మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసేసారు. మెల్లమెల్లగా ఆ హెబ్రీ భాషలో నుంచి గ్రీక్ భాషలోనికి ఇంప్లిమెంట్ చేసేసి చాలా ప్రతులు ఎక్కడ చూసినా గ్రీకు, ఎక్కడ చూసినా గ్రీకు. ఏ పేపర్ చదివినా గ్రీకు, ఏ పేపర్ బుక్ తీసినా గ్రీకే, ఏ ధర్మశాస్త్రం చదివినా గ్రీకే. ఎక్కడ చూసినా గ్రీకు 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 గ్రీకు. అలా గ్రీకుగా మారిపోయింది. గ్రీకు భాషలోకి మాత్రం అనువదించబడుతున్నాయి. ఆ తర్వాత ఆ రాజు కాలము చాలా చిన్న. అలెగ్జాండర్ చనిపోయాడు. అలెగ్జాండర్ వచ్చి చనిపోయిన తర్వాత అంత వల్ల ప్రజలందరూ కలిసి రోమా సామ్రాజ్యాన్ని స్థాపన చేసుకున్నారు. రోమా సామ్రాజ్యము స్థాపన చేసుకున్నారు. రోమా సామ్రాజ్యాన్ని స్థాపన చేసుకుని ఇది 3వ ఘట్టం. ఈ 3వ ఘట్టంలో రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తిని, లేదంటే రోమా అధిపతులే, రోమాను పరిపాలించే రోమాలో ఉన్నటువంటి అధికారులే, అధిపతులే రాజులుగా, హెరోదు రాజులుగా పరిపాలన ప్రారంభించారు. అందరూ హెరోదులే. రోమా రాజ్యాన్ని పరిపాలించే అందరి పేర్లు హెరోదులే. ఈ హెరోదులు ఎప్పుడైతే
దీనికి వచ్చేసారు, రాజ్యానికి వచ్చేసారు, రాజ్య పరిపాలనకు వచ్చేసారో, పరిపాలనకు వచ్చిన తర్వాత మెల్లగా వారు గ్రీకు రాజ్యాన్ని, గ్రీకు భాషను మెల్లమెల్లగా దాన్ని తురుపు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ గ్రీకు ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఇప్పుడు అంటాడు కదా మన రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేసేస్తారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ ఒకటి పెడితే రేవంత్ రెడ్డి ఇంకొకటి దాన్ని రూపురేఖలు మార్చేశాడు. సో అలాగే ఈ రోమిలో పరిపాలనకు వచ్చిన తర్వాత గ్రీకు పరిపాలన ఉన్నటువంటి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేసేసాడు. సో అప్పుడు ఏం చేశాడు, రోమా నగరాన్ని చాలా డెవలప్ చేశాడు. రోమా నగరమును, రోమా ప్రాంతముని చాలా అభివృద్ధి చేశారు. రోమాను ఒక క్యాపిటల్ సిటీగా చేసుకున్నారు. రోమాను ఒక క్యాపిటల్ సిటీగా చేసుకొని ఒక మంచి వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. ఎక్కడెక్కడైతే చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ రహదారులు వేసుకున్నారు. వీళ్ళు రోమా సామ్రాజ్యం వాళ్ళ అన్ని రహదారులు రోమాకి వెళ్ళాలి. ఎక్కడ ఏం జరిగినా రోమాకి వెళ్ళాలి. ఎక్కడ ఏం దొరకాలన్నా ఎక్కడికి పోతే దొరుకుతుందంటే రోమా ప్రాంతానికి, రోమా పట్టణానికి వెళితే అది దొరుకుతుంది అన్నట్టుగా అన్నిటిని వాళ్ళు సమకూర్చుకున్నారు. అక్కడ అంతటా చుట్టుపక్కల అంతటి కూడా డెవలప్ చేశారు. వాళ్ళ రోమా సామ్రాజ్యం డెవలప్ చేశారు. రోమా సామ్రాజ్యం డెవలప్ చేసి నాగరికతలో డెవలప్ చేశారు. మంచి రోడ్లు వేశారు, మంచి పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ ఏ పంచాయతీ జరిగినా ఆ పంచాయతీకి పరిష్కారం ఎక్కడ జరగాలంటే మన రోమాలోనే జరగాల. అంతగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. అంతగా డెవలప్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రాంతం, ఒకటే అధికారం, ప్రజలందరూ ఒక అధికారం కిందకు వచ్చారు. ప్రజలందరూ ఒక భాష కిందకు వచ్చారు. ప్రజలందరూ ఒకే పరిపాలన కిందకు వచ్చారు. ప్రజలందరికీ ఒకడే నాయకుడు అయిపోయాడు. ఆ తర్వాత దేవుడు పస్కా పండుగను ఆచరించమని చెప్పినట్టుగా యెరూషలేములో అందరూ వచ్చేటువంటి వారు యెరూషలేముకి. ప్రతి సంవత్సరం యెరూషలేములో పండుగ జరిగితే చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి యెరూషలేములోనే పండుగ చేసుకోవాలి. ఒక మంచి వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసుకున్నారు. ఒక మంచి వ్యాపార కేంద్రంగా దాన్ని డెవలప్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా డెవలప్ చేసుకుని ఒక మంచి వ్యాపార పట్టణంగా, వ్యాపార కేంద్రంగా డెవలప్ చేసుకుని ఏదైనా రోమానే, ఏదైనా హెరోదే. హెరోద్ అంటే రోమా, రోమా అంటే హెరోద్ అన్నట్టుగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. అప్పుడు దేవుడు అనుకున్నటువంటి కాలము పరిపూర్ణము అవుతుంది. ఎస్, నేను అనుకున్నది ఇదే కావాలి అని అనుకున్నాడు. ప్రజలందరూ ఒక తాటి మీదకి రావాలి. ప్రజలందరూ ఒక ఆలోచన మీదకి రావాలి. ప్రజలందరూ ఒక అధికారంలోనికి రావాలి. ప్రజలందరూ కూడా ఒకే ఆలోచనతో, ఒకే స్వభావంతో, ఒకే ప్రాంతాన్ని కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకున్నటువంటి కాలం. అది ఆ కాలం వచ్చింది. దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడానికి ఇది అనుకూలమైన సమయం అనుకున్నాడు. చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా రోమాతో మమేకమై ఉన్నాయి. ఇప్పుడు మన అగ్రదేశం ఏదైనా ఏం చెప్పుకుంటాం ఇప్పుడు మనం? అందరు చెప్పుకునేది అమెరికా కదా. అందరు చెప్పుకునేది అమెరికా. అమెరికా ఏ దేశానికి సపోర్ట్ చేస్తే ఆ దేశం కొంచెం బలంగా ఉంటుందని కోరుకుంటాం, ఆశపడతాం. సో ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల, సో బైబిల్లో చాలా లూకాసు వార్త చదివితే అందులో చాలా దేశాల పేర్లు మనకు కనబడతా ఉంటాయి. చూడండి ఒకసారి లూకాసు వార్త కాకుండా మీరు ఒకసారి అపొస్తలుల కార్యం చూడండి. ఒకసారి అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనంతో చూడండి ఒకసారి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు ఆ కాలమున ఆకాశం కింద ఉన్నటువంటి ప్రతి క్షణం
ఆకాశం కింద ఎన్ని రాజ్యాలు అయితున్నాయో, ఎన్ని దేశాలు అయితున్నాయో, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని దేశాల నుంచి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా తెగల వారు అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోనికి వచ్చారా? శబ్దము కలగగా గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని, ఆయా భాషలతో ఉన్నటువంటి వారందరూ వారి వారి ప్రాంతాల్లో భాషలు మాట్లాడేవారు. కానీ నేషనల్ లాంగ్వేజ్ లేదా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా మారిపోయినటువంటి ఆ భాషతో మాట్లాడేవారా? కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో గలిలయులు కారా, మనలో ప్రతివాడు పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఉక్రియా, పంఫూలియా, ఐగుప్తు అనువారు, ఇంకా చాలా దేశాలు, ఇవన్నీ దేశాలన్నీ ఎక్కడికి వచ్చేవారంట? యెరూషలేముకి వచ్చేటువంటి వారు. యెరూషలేము రోమా ప్రాంతానికి ఒక క్యాపిటల్ సిటీ. అందరూ ఒక ప్రాంతంలోకి వచ్చారు, అందరూ ఒక ప్రాంతంలో పండుగ చేసుకునేటువంటి వారు. ప్రతిసారి అలా జరుగుతున్న సందర్భాలలో యేసు ప్రభు అనుకున్నాడు, ఎస్, ఇది అసలైన సమయం నేను పుట్టడానికి, భూలోకంలో నేను జన్మించడానికి కాలము పరిపూర్ణమైంది. ఇప్పుడు దేవుడు తన కుమారుని ఈ టైంలో తప్పకుండా నేను ఈ లోకంలోనికి నా కుమారుని పంపించాలి. ఎందుకు? ప్రజలందరూ ఒకే భాషతో ఉన్నారు, ప్రజలందరూ ఒక దగ్గర సమకూరుతున్నారు, ప్రజలందరికీ ఒకేసారి యేసుక్రీస్తు పుట్టిన వార్త తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అది కాలం పరిపూర్ణం అవ్వడం. యేసుక్రీస్తు పుట్టిన వార్త తొందరగా స్ప్రెడ్ అవ్వాలంటే ఒక్క భాష లేదా ఒక ప్రాంతము లేదా ఒకే అధికారం కిందకి ప్రపంచమంతా ఒక గొడుగు కింద ఉన్నట్టుగా ఉంటే, ఆ గొడుగు మధ్యలో యేసు ప్రభు పుడితే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. యేసుక్రీస్తు లోకంలో పుట్టాడని సత్యం. అందుకోసం యేసు ప్రభు కాలము పరిపూర్ణమైనప్పుడు అని దేవుడు తన వాక్యములో మనకు రాసి పెట్టాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు ఊరికి రాయలేదా? ఆయన కూడా చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, మంచి మేధావి. ఆయన ఊరికి ఏదో ఆలోచనతో రాసినటువంటి మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు ఆ మాట రాయడానికి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపును. ఈ టైంలో యేసుక్రీస్తుగా ఆయన లోకంలో అవతారం ఎత్తితే, యేసుక్రీస్తుకి లోకంలో పుడితే తప్పకుండా ప్రపంచం అంతటికి త్వరగా ఈ వార్త స్ప్రెడ్ అయిపోతుంది. త్వరగా ఈ వార్త ప్రపంచం అంతటికి తెలుస్తుంది. ఆ కాలం వరకే యేసుక్రీస్తు ఆదాము దగ్గర నుంచి, ఆ తర్వాత అబ్రహాము దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, యెషయా దగ్గర నుంచి, ఆ వంశంలో దావీదు వంశంలో పుట్టడాలని అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఆది కాలంలో నుంచినే తన ప్రణాళికను, తన ప్లాట్ఫామ్ను, తన స్టేజ్ని సిద్ధం చేసుకుంటూ ఈ లోకానికి యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక మంచి రక్షకుడిగా మనమందరినీ ఆదరించడానికి, రక్షించడానికి ఒక రక్షకుడిగా ఆయన ఈ లోకానికి పుట్టాడు. ఇది మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన పుట్టడం ఒక్కటే కాదు, పుట్టిన తర్వాత చాలా చాలా స్పీడ్గా ఆ వార్త స్ప్రెడ్ అయిపోయింది. ఆయన 33 సంవత్సరాలు లోకంలో జీవించాడు. 33 సంవత్సరాలు లోకంలో జీవించి ఆయన మన పాపముల కొరకు బోధన చేసి, మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైనటువంటి వార్త కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్రాంతంలో వచ్చాడు. ఆ ప్రాంతం నుంచి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు
40 రోజులు ఉపవాసం ఉండి ఆ గలిలయ సముద్రం నుంచి నడుస్తూ ఉంటే ఒక ఇద్దరు పిలిచాడు, వచ్చి నన్ను వెంబడించండి అని. వాళ్ళు వదిలిపెట్టారు. యేసు ప్రభు నేను పిలిచాడు. ఫస్ట్ ఇద్దరు పిలిచాడు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాడు, మళ్ళీ ఇద్దరు పిలిచాడు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాడు, మళ్ళీ ఒక 5 పిలిచాడు. ఎంతమంది నేను మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి లాస్ట్ 11 మంది అయిన తర్వాత ఒక్కరు తక్కువ ఉంటే ఆ ఒక్కరిని చేర్చుకునే విషయంలో యేసు ప్రభు ఆలోచన చేసి ఆ యూదా ఇస్కరియోతును పిలిస్తే చాలా మంది చదువుకున్నారు. సరే, మొత్తానికి 12 మందిని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. 12 మందితో తన సేవను ప్రారంభించాడు. మెల్లమెల్లగా యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పటికీ 70 మంది మాత్రమే శిష్యులు ఉన్నారు ఆయనకి. ఆ తర్వాత 70 మందితో పరిచర్య ముగించాడు, చనిపోయాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ 70 మంది చనిపోయిన తర్వాత ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత మిగిలింది 11 మంది. ఆ 11 మంది బిక్కు అనుకుంటూ చాలా భయంగా బ్రతుకుతున్నారు. ఆ భయంగా బ్రతుకుతున్నటువంటి 11 మందిలోనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ అన్ని దేశాలు కలిగినటువంటి వారు రోమాలో ఉన్నారు. అందులో పేతురు ఒకడు లేచి ప్రసంగం చేశాడు. ఆ 11 మందిలో పేతురు ఒకడు లేచి ప్రసంగం చేశాడు. ఆ ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. 3000 మంది వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆ తర్వాత 5000 మంది అయిపోయారు. ఆ తర్వాత శిష్యుల సంఖ్య రోజు రోజుకి ఏమవుతుంది? విస్తరించిపోయింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి త్వరగా చాలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా, దేవుడు ప్రపంచం అంతటికి పాకిపోయేటట్టుగా దేవుడు తన పరిచర్యను ఎన్నుకున్నాడు. ఆ కాలాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు నాకు ఒక కాలం ఇచ్చాడు. అనుకూలమైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు అనుకూలమైన సమయంలో పుట్టాడు కనుక అంత స్ప్రెడ్ అయిపోయింది. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో అనుకూలమైన పరిస్థితులు దేవుడు ఇస్తున్నాడు. సువార్త చేయడానికి, సువార్త ప్రకటన చేయడానికి ఒక మంచి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడిని కల్పిస్తూ ఉన్నాడు. ఇది పుట్టడానికి ఒక మంచి అనుకూలమైన సమయం. ఇక్కడ కనుక ఈ టైంలో నేను పుడితే, ఈ లోకంలో నేను జన్మిస్తే ఈ వార్త త్వరగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి దేవుడు ఆ కాలంలో ఏర్పాటు చేసుకున్న కాలంలో పుట్టి తన వార్తను చాలా స్పీడ్గా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా నీకు నాకు మనందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని, బయట ఉన్నటువంటి శ్రమలు మనకు లేవు, వేరే దేశాల్లో ఉన్న శ్రమలు మనకు లేవు, మనకున్నటువంటి స్వేచ్ఛ వేరే దేశాల్లో లేదు. సువార్త ప్రకటించడానికి, ఆత్మలను రక్షణకు నడిపించడానికి దేవుడు నీకు నాకు ఒక మంచి అవకాశాలను దేవుడు ఇస్తున్నాడు. కాలము అనుకూలమైన సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అనుకూలమైన కాలాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అనుకూలమైన కాలంలో కూడా, కాలము పరిపూర్ణమైనటువంటి కాలంలో కూడా నువ్వు సువార్తను ప్రకటించకపోతే యేసు ప్రభువు వార్త ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఆత్మలు ఎలా రక్షించబడతాయి? యేసు ప్రభు రావడానికి ఒక కాలం నిర్ణయించబడితే ఆదాము దగ్గర నుంచి ఆ తర్వాత చాలా ప్లాట్ఫామ్ వేసుకుంటూ వచ్చాడు ఆయన. ఎస్, కాలం అనుకూలమైంది, పర్ఫెక్ట్ గా ఉంది, ఈ టైంలో నేను కొట్టాలి. దానికి దేవుడు చాలా మందిని దేవుడు వాడుకున్నాడు. గొల్లలను వాడుకున్నాడు, జ్ఞానులను వాడుకున్నాడు, రాజులను వాడుకున్నాడు, హెరోదు రాజును వాడుకున్నాడు. సో చాలా మందిని అందులో ఆయన పుట్టడంలో ఆ పాత్ర ఉంది. యేసుక్రీస్తు వార్తను ప్రచురం చేయడానికి, యేసుక్రీస్తు వార్తను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీకు అనుకూలమైన సమయాన్ని దేవుడు నీకు ఇవ్వలేదా? ఎన్నిసార్లు ఇవ్వలేదు? కాలం పరిపూర్ణమైనప్పటికీ నువ్వెందుకు ఆయన సువార్తను ప్రకటించలేకపోతున్నావు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము
14-15 వచనాలు చదువుదాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ రోమా సామ్రాజ్య అధికారులతోటి, రోమా మత నాయకులతోటి యేసుక్రీస్తును అనుసరించినటువంటి ఆ శిష్యులు, యేసుక్రీస్తు వాగ్దానాలను మనసులో పెట్టుకున్నటువంటి శిష్యులు, మీరు ఆ నరహంతకుని విడుదల చేయమన్నారు. మీరు ఆ నరహంతకుని మాకు బలపాలు విడుదల చేయని కోరారు. నీతిమంతుని మీరు సిలువ వేశారు, నీతిమంతుని మీరు చంపారు. కానీ దేవుడు అతనిని సమాధిలో ఉంచలేదు. ఆయనను మృతుల నుండి, యేసుక్రీస్తును మృతుల నుండి సజీవునిగా లేపాడు. దానికి మేము సాక్షులము. ఎంత ధైర్యం నా మాట చెప్పడానికి, యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి, యేసుక్రీస్తు యొక్క వార్తను ప్రచురణ చేయడానికి, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రచురణ తీసుకెళ్ళడానికి మీకు నాకు ఆ ధైర్యం కావాలి. దానికి మేము సాక్షులం. యేసుక్రీస్తు నమ్ముకున్నాం, మేము సాక్షులం. మొన్నటి దాకా కులగణన జరిగింది. ఎంతమంది మేము సాక్షులుగా రాసుకున్నాం చెప్పండి? వీఆర్ క్రిస్టియన్, మేము క్రిస్టియన్. వాళ్ళ మతం అడిగిన దగ్గర మేము క్రిస్టియన్ చర్చికి పోతాం, మేము హిందూ మతం అని చెప్పేసి ఎంతమంది రాయించుకున్నాం చెప్పండి? ఏం సాక్ష్యం ఇది? జీవాధిపతిని చంపినటువంటి వారిని మనం ఏం చేస్తున్నాం? వారుగా కోరుకున్నట్టుగా మాకు వరభే కావాలి, మాకు వరభే కావాలి అని కోరుకున్నట్టుగా మనం కూడా మరలా లోకంతో కలిసి వెళ్ళిపోతున్న సందర్భాలే. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపింది ఎందుకోసమేనా? యేసు ప్రభు నమ్ముకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ బలులు పాదపంపులు పొందుతూ బయటికి మాత్రం క్రైస్తవులకు మాత్రమే నేను క్రైస్తవుని చెప్పుకొని గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికి నేను హిందూనండి, మాది హిందూ అని రాయండి. ఇంకెంతకాలం ఆ దొంగ బ్రతుకుడు? ధైర్యం చెప్పుకోలేకపోతున్నామే. యేసు ప్రభు అన్నాడు, ఎవడు నన్ను అనేకుల యొక్క ఒప్పుకుంటాడో నేను తండ్రి ఎదుట వాణిని ఒప్పుకుంటాను. యోహాను సువార్తలో రాశాడు అన్నమాట. నువ్వు గవర్నమెంట్ దగ్గర నేను నిజంగా క్రిస్టియన్ అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు తండ్రి దగ్గర నిజంగా ఇతడు మన కుమారుడు, ఇతడు నా కుమారుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు భక్తిపరుడు, ఇతనికి పరలోకం కావాలి. దేవుడు తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు. ఆయన కాలం పరిపూర్ణం అయిపోయింది. నువ్వు బయటపడాలి. నువ్వు క్రీస్తుగా యేసు ప్రభువును ఒప్పుకోవాలి. ఈరోజు మన క్రైస్తవులు అందరూ నేను నిజంగా క్రిస్టియన్ అని మనం రాయించుకుంటే మనం మైనారిటీగా ఉన్నాం. ఇప్పుడు మనమే పెద్ద మెజారిటీ అయిపోతాం. ఇంకా ఈ దొంగ నాటకాలు ఆడుకుంటూ దొంగ బ్రతుకులు బ్రతుకుతూ క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటే దేవుని వాగ్దానాలు ఎలా మన జీవితంలో నెరవేర్చబడతాయి? ఆయన ఇచ్చిన కట్టడలను నెరవేరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కట్టడలను నెరవేర్చకపోతే ఏమొస్తాయి మన మీదకి? శాపం వస్తుంది. నిత్యోపదేశకాండం 1-15 వచనాల వరకు ఆశీర్వాదాలు, 14 వచనాల వరకు ఆశీర్వాదాలు, 15 వచనం వచ్చి కిందికి పోతే ఆయన ఆజ్ఞలను నెరవేర్చకపోతే శాపాలు. కనుక ప్రియమైన దేవుడు పిల్లలారా, చాలా విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైందని చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. అందులో కేవలం 3 మాత్రమే నేను జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. రెండోది, ప్రపంచమంతటిని
గ్రీకు రాజ్యంలోనికి, గ్రీకు సామ్రాజ్యంలోకి తీసుకొచ్చారు, భాషలే మార్చేశారు. మూడోది, రోమా ప్రభుత్వం కింద ప్రపంచం అందరికీ వచ్చింది. రోమా ప్రభుత్వం కిందకి ప్రపంచ దేశాలన్నీ వచ్చాయి. అప్పుడు ప్రపంచ రాజు, హెరోదు రాజు ఏది చెప్తే అది శాసనంగా నడుస్తుంది కనుక ఈ టైంలో తప్పకుండా యేసు ప్రభువు సరైన సమయం అనుకున్నాడు. ఆయన కన్య మరియ గర్భమందు శిశువుగా జన్మించాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మనం యేసుక్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనం ఇది అనుకూలమైన సమయం, ఇది సరైన సమయం అనగా ప్రభు రాజ్యాన్ని ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి ఈ నెల అనుకూలమైన సమయం ఇది. ఈ టైంలో ఎంత సువార్త ప్రకటిస్తే అంతగా మనం ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇది సరి అయిన సమయం ఇది. ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు పుట్టిన నెల అనేది. ఈ టైంలో వాళ్ళు పండుగ చేసుకుంటారు, వాళ్ళ దేవుని గురించి చెప్పుకుని అని వదిలిపెట్టే అవకాశం ఉంది మనకి. కనుక ఈ టైంలో దేవునికి మహిమకరంగా జీవిస్తూ, స్వార్థను ప్రకటిస్తూ ప్రభు రాజ్యానికి మనం నమ్మకంగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించను గాక. కలుగుతుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితంలో మేలును, ఆశీర్వాదం అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నానని ప్రభువును స్తుతిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆ కాలము పరిపూర్ణ కావడానికి అబ్రహాము కాలం నుంచే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాము ఒక్కరి గురించే వాగ్దానం చేయబడినట్టుగా ఉంది. ఆ ఒక్క స్థానంలో యేసుక్రీస్తుని గురించి చెప్పినట్టుగా వాగ్దానం మనకు బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు నాకు దేవుడు పరిపూర్ణమైన సమయాన్ని ఇచ్చాడు, పర్ఫెక్ట్ సమయాన్ని ఇచ్చాడు. ఆయన కాలం సంపూర్ణము చేయబడుతుంది. యేసు ప్రభు లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు శిలువలో పలికాడు, సమాప్తమైంది. నా కాలం సమాప్తమైపోయింది, నాకు ఇవ్వబడిన పని సమాప్తమైపోయింది, నా టైం పరిపూర్ణమైపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నా. మీరు పరిపూర్ణులు కావాలని పరిశుద్ధాత్మ దేవుని మనకు పంపించాడు. మనం పరిపూర్ణత పొందుకోవాలని, పరిపూర్ణులుగా కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి వచ్చి మనల్ని సమర్పించడం నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రతి మాటలు మన మేలును దీవించి ఆశీర్వదించినట్లు ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా, ప్రభు మనం దీవించి ఆశీర్వదించినట్లుగా ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. ప్రభువును స్తుతించండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. సర్వోన్నతమైన మా పరమ తండ్రి, అయినా జ్ఞానాన్ని మా కుటుంబం మాకిచ్చి ఈ రీతిగా గుర్తించడానికి అవకాశాన్ని బట్టి ఆయన అనేకులు నా కొత్త ఈ వరకు నా కొత్త చుట్టుపక్కల సహాయం సమాచారం చెప్పబడిన వాక్యాన్ని నా కొత్త నా హృదయాల్లో ఫలింపచేయడం, ఆ ప్రకారంగా పరీక్షించి ఆయన పరిశోధించి ఆయన ఈ వాక్య ప్రకారంగా మా జీవితాలు నడుపుకునే విధానం ఆత్మ సహాయం సహకారం మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఇక్కడ ప్రతి బిడ్డను నేను జ్ఞాపకం చేసుకోమని ఆయన మా తండ్రి ఈ వాక్యంలో ప్రభావం అందరము ఆయన ఎదుగుటకు సహాయం చేయించామని అనేకులకు నా ప్రభుత్వాన్ని మాటలు చెప్తున్నట్టు ఈ వాక్యాన్ని పంచే బిడ్డలుగా మరణించదు. ఈ
మీరు కృప చూపమని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేక రోజులుగా నా ప్రభావ కుటుంబంలో ఆయన పరలోక పట్టణంలో నా ప్రభావం అవకాశాన్ని మాకు దయచేయాలి. ఈ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా ప్రభావ ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము. ఆమె మనందరం అలాగే తలలోంచి కలుమూసుకొని ప్రభు శరీరమునకు రక్తమునకు సాదృశించబడిన ద్రాక్షరసములకి మన మధ్యలో ఉంది. అందులో మనం అందరం కూడా పాల్గొని పొందుదాం. దేవుడు అట్టి కృప అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నేను మీకు అప్పగింపుడు దానిని ప్రభు పొందుతుంది. ప్రభు యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విడబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నా కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యులుగా ప్రభు యొక్క వ్యక్తులను లేక ఆయన పాత్రలోని త్రాగును, వారు ప్రభు యొక్క శరీరము గురించి రక్తం గురించి అపరాధి అని